హాయ్ ఫ్రెండ్స్, మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో పన్నీర్ దమ్ బిర్యానీ చూపిస్తాను. కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు మీకు బిర్యానీ తినాలనిపిస్తే ఇలా సింపుల్ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని కనీసం 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే బాస్మతి రైస్ మనకు పొడవుగా పొడిగా వస్తుంది. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా మనం బిర్యానీ చేసేటప్పుడు ఇదే ఆయిల్ను వాడుకోవచ్చు, లేదా కర్రీస్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ వాడుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. బ్రౌన్ ఆనియన్స్ను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం కదా, అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ అంతా ఉంచేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఆయిల్లో ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి కలిపేసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పన్నీర్ను ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే పన్నీరు చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, పన్నీర్ బాగా ఫ్రై అయ్యాయి కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దేనిలో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ పన్నీర్ మసాలాని యాడ్ చేసుకోండి. మీ దగ్గర పన్నీర్ మసాలా లేకపోతే ఏ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. కొద్దిగా పెరుగు, సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకొని మనకు ఉప్పు, కారం, మసాలాలు సరిపోయినవో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలన్నీ, ఆ పన్నీర్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనిలోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3-4 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మరో బౌల్లో వాటర్లో రైస్ని ఉడికించుకొని ఇందులోకి యాడ్ చేసుకోవడమే. చూడండి, మరో బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ నేను చెక్క, లవంగం, యాలకులు, స్టార్ ఫ్లవర్ వేసుకున్నాను. సోంపు కూడా కొద్దిగా వేసుకున్నాను. దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, 3-4 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. రైస్ ఇందులో ఉడకపెడతాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువే పడుతుందండి. దీన్ని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగించడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్లోకి పడితే రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఒక 5 to 6 మినిట్స్ పాటైనా మరిగించాలి ఈ వాటరు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను వాటర్ అంతా ఉంచేసి రైస్ని యాడ్ చేసుకుందాము. దీన్ని ఒకసారి కలిపేసుకొని దీన్ని 90% ఇందులోనే కుక్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ను ఎక్కువ కలపెట్టకూడదండి, స్మూత్గా కలుపుకోవాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, రైస్ నాకు ఇక్కడ 90% ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ మసాలాలో యాడ్ చేసుకుందాము. ఎక్కువ వాటర్ రాకుండా వాటర్ అంతా తీసేసుకొని ఇందులో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వస్తే మళ్ళీ బిర్యానీ మనకు మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పన్నీర్ మసాలా, స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కలర్ యాడ్ చేయడం లేదండి. మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలంటే కొంచెం బిర్యానీ కలర్ యాడ్ చేసుకోండి. హెల్తీగా కావాలంటే కలర్ యాడ్ చేసుకోవడమే మంచిదండి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 అవర్ అలాగే వదిలేయండి. చూడండి, 1/2 అవర్ తర్వాత బిర్యానీ నాకు చాలా పొడిగా వచ్చింది. దీన్ని ఒక పెద్ద బరాతంలోకి సిప్ చేసుకొని ఈ మసాలాను అంతటిని ఒకసారి కలుపుకోండి. చూడండి, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.